గడిచిన 10 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది తెలంగాణకు. వాస్తవానికి 10 వార్షిక బడ్జెట్లు, ఇది బహుశా 11వ వార్షిక బడ్జెట్ బీజేపీది. ఈ 11 వార్షిక బడ్జెట్లలో 48 లక్షల కోట్లకు వచ్చింది. అవును. దీంట్లో మనకు మొత్తం 11 నెలలు తెలంగాణకి ఎంత వచ్చింది కేంద్రం నుంచి? అంటే 48 లక్షల కోట్లలో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి నిధులు ట్యాక్సబుల్ డివల్యూషన్ అంటారు దాన్ని, దాంట్లో మనకు ఒక 26,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వస్తాయి. సో ప్రతి సంవత్సరం కూడా అది గ్యారంటీగా ఇవ్వాలి. ఓకే, అది ఇవ్వకుండా తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ తప్పించుకున్నట్టయితే నిన్న కేరళ రీసెంట్గా సుప్రీంకోర్టుకు పోయింది, మా నిధులు విడుదల చేయమంటే చేస్తలేరు అని చెప్పేసి. కేంద్రం కూడా ఏం చెప్పిందంటే రాష్ట్రాలతోటి కేంద్రం ఘర్షణ పడద్దు, రాష్ట్రం కేంద్రంతో ఘర్షణ పడద్దు, చూచి చూడనట్టుగా వాళ్ళు అడిగిన దాంట్లో కొంత అయినా మీరు చేయాలి అనేటటువంటిది చెప్పింది తప్ప, కోర్ట్స్ కూడా ఎగ్జిక్యూటివ్లో కానీ లెజిస్లేచర్లో కానీ కంప్లీట్గా ఇంటర్ఫియర్ అయ్యి చెప్పేది ఏముండదు. కోర్ట్స్ కూడా కేంద్రం ఏం చెప్తుంది, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మరి నువ్వు తెస్తావా చెప్పు. ఇప్పుడు నువ్వు అవసరాలు తీర్చమని చెప్తున్నావు, మా అవసరాలు తీర్చడానికి నువ్వు ఏమైనా మార్గాలు చూపిస్తావు అంటే కోర్టు చేయలేదు. అది తెలంగాణకు కూడా ట్యాక్సబుల్ షేర్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి కేంద్రం ఎంత టెక్నికల్గా వ్యవహరిస్తుంది అని అంటే, మనం జిఎస్టీ ద్వారా నష్టపోయేటటువంటి దాంట్లలో కంపెన్సేటరీ నిధులు ఇవ్వాలి. ఈ కంపెన్సేటరీ నిధులకు డబ్బులు వసూలు చేస్తుంది కేంద్రం. సెస్ రూపంలో, సర్ఛార్జ్ రూపంలో, అడిషనల్ లేవీ రూపంలో వసూలు చేసేసి ఆ పైసలన్నీ కేంద్రం వాడుకొని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ను మాత్రం నేను లోన్ రూపంలో ఇస్తా, 50 ఏళ్ళు మీకు టైం ఇస్తా, అప్పుడు తీర్చండి అని అంటది. ఇప్పుడు ఏం తీర్చకండి, కానీ నేను లోనే ఇస్తా. నువ్వు ఎందుకు అట్లా లోన్ ఇవ్వడం ఏమిటి? ఇవ్వాల్సినంతగా ఇవ్వచ్చు కదా, అట్లా ఆ జిమ్మికి ఏమిటి? జిమ్మిక్ అనేది ఏం లేదు. కేంద్రానికి కూడా పాపులిస్టిక్ బడ్జెట్ కావాలి, సెన్సేషనల్ పథకాలు ప్రవేశపెట్టాలి, వాళ్ళు కూడా ఎలక్షన్ అనేటటువంటి గేమ్లో గెలవాలి. సో కొన్ని అంశాలు చెప్పాలి, అంటే బయటికి చెప్పేటటువంటి అంశాలు చాలా పాపులిస్టిక్గా ఉంటాయి, లోపల మాత్రం ఇట్లాంటి టెక్నికల్ అంశాలు చాలా ఉంటాయి అన్నట్టు. సో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి దాంట్లలో ఒకటి ట్యాక్సబుల్ షేర్ నువ్వు తప్పించుకోలేవు. రెండు ఏంటి అని అంటే, మనకు జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది. జిఎస్టీ కౌన్సిల్లో మనకు స్టేట్ షేరు ఇమ్మీడియట్గా మనం వసూలు చేసుకుంటాం, దాంట్లో కేంద్రం ఇచ్చేది ఏముండదు. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వాలి. గ్రాంట్ అంటే డొనేషన్ లాంటిది. ఒకసారి నువ్వు గ్రాంట్ ఇస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ గ్రాంట్స్ ఇచ్చేటటువంటి విషయంలో కేంద్రము ఎన్నికల స్టంట్గా మాత్రమే ఈ గ్రాంట్స్ని చూస్తుంది. తర్వాత పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకి కానీ గ్రాంట్స్ ఇస్తుంది. ఏది? ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా. అది కూడా కేంద్రం ఇవ్వట్లేదు. తర్వాత వసూలు చేసినటువంటి సెస్లో కానీ, సర్ఛార్జ్లో కానీ, అడిషనల్ లేవీలో కానీ రాష్ట్రాలకు కొంత వాటా ఇవ్వాలి అని అంటే ఇది రాజ్యాంగంలో లేదు కదా అని అంటుంది. ఇది మొత్తం కూడా కేంద్రమే తీసుకుంటుంది. తర్వాత రకరకాల చట్టాలలో హామీ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు రకరకాల చట్టాలలో అంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి విభజన చట్టంలో. ఈరోజు 10 ఏళ్ళు దాటింది కదా, ఇది 11వ సంవత్సరం కదా, మనకు ఒక ఎయిమ్స్ ఇవ్వాలి. అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్లలో ఎయిమ్స్ ఉన్నది, ఒక తెలంగాణలో తప్ప. దాన్ని ఊసే లేదు. ఎందుకు 10 ఏళ్ళలో వాళ్ళు దాన్ని కదిలించలేక ఎప్పుడు కదిలించలేదు, వాళ్ళు ఇయ్యరు. రెండవది, మొన్న గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రీసెంట్గా చట్టం చేసిరు. గిరిజన యూనివర్సిటీ ఎట్లా ఏర్పాటు అవుతుంది? గాలిలో మేడలు కట్టలేం కదా, ఖచ్చితంగా నిధులు కావాలి. నిధులు లేవు. నువ్వు ఇంక్లూజివ్ గ్రోత్ అంటావు, వికసిత్ భారత్ అంటావు, సామాజిక న్యాయం అంటావు. సామాజిక న్యాయంలో తెలంగాణ గిరిజనులు ఉండరా? సామాజిక న్యాయంలో తెలంగాణ ప్రజలు ఉండరా? తెలంగాణ అన్ఎంప్లాయీస్ ఉండరా? ఒక్క స్కిల్ యూనివర్సిటీ నువ్వు ఇక్కడ ఇవ్వవు. కేంద్ర ప్రభుత్వం నుండి స్కిల్ యూనివర్సిటీకి నిధులు వస్తాయి. ఇంకా జోక్ ఏంటంటే, ఇది ఈనాడు పేపర్ మీరు చూడండి, హెడ్డింగ్. సో యువ పథం అని చెప్పేసి ఇచ్చిండు. యువ పథం అంటే యువకులకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టుగా వాళ్ళ ఉద్దేశం, పొగడాలి కాబట్టి. మొత్తం ఈనాడు పేపర్లో ఎన్ని పేజీలు ఇచ్చారో అన్ని పేజీలల్లో తెలంగాణ అప్పుల గురించి ఒక ఆర్టికల్ లేదు, ఐటమ్ లేదు. మీరు చూడండి ఇవాళ ఆ తెలంగాణ అప్పుల గురించి కానీ, కేంద్రం ఎన్ని అప్పులు చేస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత అనేటటువంటి అంశంలో ఐటమ్ లేదు. ఈరోజు అన్ని సంవత్సరాలు కేంద్రం ఇగో ఇన్ని అప్పులు, ఇంత ఫిజికల్ డెఫిసిట్, ఇంత ద్రవ్యలోటు అని చెప్పేసి ఈనాడు పేపర్లో కూడా చెప్పేటోళ్ళు. ఇవాళ లేదు. మీరు చూడండి. ఎందుకు అట్లా ఇయ్యరు, చూపెట్టారు. మీకు ఏం చూపెట్టాలో అదే చూపిస్తాం మేము. ఓహో, అదొకటి మళ్ళీ కిటుకు. మేము చూపించిందే వార్త. కానీ ఇక్కడ ఈసారి నరేంద్ర మోదీ చేసిన అప్పులు, దీనికంటే ముందు ఒకటి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఏ రూపాల్లో నిధులు పంపిణీ చేయాలి,
మ్యాండేటరీ ఏమిటి? మ్యాండేటరీ అంటే ఒకటి ట్యాక్సబుల్ షేర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఒకటి తప్పించుకోవడానికి లేదు, ఒకటి అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. ఓకే. 2 గ్రాంట్స్ ఇవ్వాలి కేంద్రం. గ్రాంట్స్ ఎట్లా ఇవ్వాలి? ఫినాన్స్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ చెప్తుంది. ఇవి ఇప్పుడు పంచాయతీలకు గ్రాంట్స్ కానీ, హెల్త్ గ్రాంట్స్ కానీ, రూరల్ ఇండియాకి గ్రాంట్స్ కానీ. నిన్న పోలవరం ఎందుకు పూర్తి చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఆహార భద్రతను పెంపొందించడానికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. ఇక్కడ కూడా కేంద్రము గ్రాంట్స్ ఇచ్చేటటువంటి సమయంలో తెలంగాణను రిఫరెన్స్గా తీసుకొని ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ఉంటాయి. సో ఈ గ్రాంట్స్ ఇవ్వాలి. 3వది జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వాలి. 4వది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసము నిన్న రాయలసీమకు ఎట్లయితే నిధులు ఇచ్చిరో తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకి కూడా నిధులు ఇవ్వాలి. 10 ఏళ్ల నుండి బాకీ ఉన్నారు వాళ్ళు. 2వది ఈ జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉంటుంది. ఈ ఐజిఎస్టీ కేంద్రం వసూలు చేసుకొని రాష్ట్రాలకు పంచాలి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని అంటారు. అంటే ఒక రాష్ట్రంలో తయారైనటువంటి వస్తువు ఇంకొక రాష్ట్రంలో అమ్ముడైనప్పుడు దాని మీద జిఎస్టీ వేయకుండా ఐజిఎస్టీ వేస్తారు. అది కేంద్రం వసూలు చేసుకొని రాష్ట్రాలకు పంచాలి. తనని తీసుకొని రాష్ట్రాలకు పంచాలి. పంచేటటువంటి క్రమంలో ఈ నెలలో వచ్చినటువంటి జిఎస్టీని 9 నెలలకు పంచుతుంది. ఈ వడ్డీలో కూడా కట్టుకోవాలి. ఈరోజు నా పైసలు వస్తే నేను వడ్డీలు కట్టుకుంటా, అప్పులు కట్టుకుంటా కదా, అది కట్టవు. రిలాక్స్ ఉంటుంది. తర్వాత కొన్ని రాష్ట్రాలకు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి. ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి నిధులు. సో కేంద్రము ఏదైతే ఎస్టిమేట్ చేసుకుంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ 4 years నుండి చూసుకుంటే 46,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మనకు గ్రాంట్స్ రూపంలో వస్తాయని చెప్పేసి మనం బడ్జెట్లో రాసుకుంటాం. చివరికి ఎంత వస్తుంది అని అంటే 8,000 కోట్లు, 9,000 కోట్లు వస్తుంది. 46,000 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ? ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. మనం 2.9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ అని పెట్టుకుంటాం. లాస్ట్ టైం ఇంటీరియం బడ్జెట్లో 2.7 lakh crores పెట్టుకున్నాం మనం. ఎందుకు 20 లక్షల కోట్లు తగ్గించిరు అని అంటే కేంద్రం ఇచ్చేది మనం ఎక్కువ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం, అంత అవసరం లేదు, మనకి ఎంత ఇస్తుందో గదే ఎస్టిమేట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఈసారి అయితే 0, అట్లా కూడా ఎస్టిమేట్ చేసుకోనికే లేదు. ఏమున్నా రాష్ట్రం తన సొంత పన్నుల ద్వారా సంపాదించుకోవాల్సింది తప్ప కేంద్రం మీద ఆధారపడడానికి లేదు. వాస్తవానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రూపంలో ఆదాయం వస్తుంది అంటే స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అంటారు, ఎస్ఓటి అని చెప్పేసి అంటారు. ఈ ఎస్ఓటిలో రాష్ట్రానికి వచ్చేటటువంటి హయ్యెస్ట్ ఆదాయం ఏంటి అని అంటే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా అన్నిటి మీద వేయడానికి లేదు జిఎస్టీ వచ్చిన తర్వాత. ఓన్లీ మనుషులు తాగేటటువంటి ఆల్కహాల్ మీద, హ్యూమన్ కన్జంప్షన్ చేసేటటువంటి ఆల్కహాల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే వేస్తారు. తర్వాత టర్బైన్ ఇంజన్ అవన్నీ కూడా మనం అమ్మం. సో వీటి మీద మాత్రమే వ్యాట్ వేస్తారు. తర్వాత రాష్ట్రానికి బాగా డబ్బులు వచ్చేటటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ, మద్యం మీద వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ. థర్డ్ థింగ్ స్టాంప్ డ్యూటీ. ఈ 3 అంశాల ప్రాతిపదికన ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈరోజు కేంద్రము రాష్ట్రాల యొక్క పన్నులు, ఇవి సొంత పన్నులు, మిగతా ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేనో, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అనేది కూడా రాష్ట్రానికి వచ్చేటటువంటి సొంత ఆదాయం. ఈ 4 మేజర్ పార్ట్స్ అన్నట్టు. ఇంకా మిగతా చిన్న చిన్న ఆక్ట్రాయ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. హైయెస్ట్ వ్యాట్, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లేవీస్. ఈ 4 నుండి హైయెస్ట్ ఆదాయం వస్తుంది. రాష్ట్రం ఏమంటుందనంటే పెట్రోల్ను కూడా మనం జిఎస్టీలో కలిపేద్దాం అంటది. పెట్రోల్ ఛార్జ్ ఎందుకు పెరుగుతుంది అనేది ఇప్పుడు డిమాండ్స్ వస్తున్నాయి కదా. పెట్రోల్ ఛార్జ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, రాష్ట్రం వ్యాట్ వేస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో వ్యాట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రైస్ ఉంటుంది. మీరు ఒప్పుకుంటే చెప్పండి, మనం పెట్రోల్ ఇంట్లో కలిపేద్దాం, సో పెట్రోల్ ప్రైస్ తగ్గుతుంది అంటది. నేను సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తాను చెప్పదు. ఇంట్లో కలిపేద్దాం. ఇంట్లో కలిపేస్తే ఏం చేయాలి? రాష్ట్రాలు అడుక్కోవాలి. ఎందుకంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏకైక హైయెస్ట్ ఆదాయం వ్యాట్. తర్వాత స్టేట్ ఓన్ ట్యాక్స్లలో తెలంగాణ కొంత ముందు వరుసలో ఉంది కాబట్టే బతుకుతున్నాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా వేరే రాష్ట్రాల లాగా కనుక, ఆంధ్రప్రదేశ్ లాగా కనుక ఉంటే మనం నిజంగా కూడా మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి మనకున్నటువంటి ఈ జియోగ్రాఫికల్ లొకేషన్కి. తర్వాత స్టాంప్ డ్యూటీలలో కూడా కేంద్రం ఏమంటుందంటే, నిన్న మహిళల పేరు మీద కనుక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తే మేము తగ్గిస్తామని అంటది. స్టాంప్ డ్యూటీ వేయాల్సింది ఎవరు? రాష్ట్రం.
స్టాంపు డ్యూటీ వసూలు చేసుకోవాల్సింది ఎవరు? రాష్ట్రం. నీ డామినేషన్ ఏంది? నీ సలహాలు ఏంది ఇక్కడ? అంటే మేము మహిళల కోసం ఏదో చేయబోతున్నామో రాష్ట్రాలు ఒప్పుకుంటలేవని చెప్పేసి బదనాం చేసేటటువంటి ఇంకొక ప్రతిపాదన. తర్వాత ల్యాండ్కు సంబంధించినటువంటి డిజిటైజేషన్ ఇవన్నీ కూడా నేను చేస్తా అని చెప్పేసి. ల్యాండ్ కూడా నీ సబ్జెక్ట్ కాదు. నీ సబ్జెక్ట్ ఏందో దాంట్లో నువ్వేం చేయగలుగుతావు అది చెయ్యి. ఇలా జిఎస్టీలో కూడా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కూడా రాష్ట్రాలకి కూడా కొంత మెజారిటీ ఉంటుంది అంటే మొత్తం 3/4 మెజారిటీలో 2/3 మెజారిటీ రాష్ట్రాలకు వెయిటేజ్ ఉంటుంది. 2/3 వెయిటేజ్ అంటే ఏంది? 18-19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్తే దానికి ఆయ్ అంటున్నారు. సో రాష్ట్రాల యొక్క హక్కులు కూడా సరైనటువంటి స్థాయిలో డిస్కస్ చేయబడతలేవు జిఎస్టీ కౌన్సిల్లో కూడా. సో ఇవాళ రాష్ట్రం ఎక్కడి నుండి డబ్బులు తీసుకోవాలి అని అంటే సింపుల్, మీ అందరికీ తెలిసినట్టు భూములు అమ్మాలి, మద్యం రేట్లు పెంచాలి, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావాలి, ఇసుక అమ్మాలి. ఈ రకమైనటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి అలా.